నేను ఇంటి కోడలయ్యాక ఇంట్లో ఎవరెవరుండాలో డిసైడ్ చేస్తా. అప్పటి వరకు మీ ఇష్టం. సామాన్య, టూ మచ్గా మాట్లాడుకో. ఇంటి అల్లుడితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ముందు. అది కాదు సమంత, జరిగే ఫ్యాక్ట్ చెప్పా అంతే. ఎక్కువగా మాట్లాడదన్నానా? అరే, నేనింకా అసలేం చెప్పలేదు కదా, చెప్పేసి వెళ్తా. సి పద్మ, యాక్చువల్గా ఏం జరిగింది? వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంటి, నేను లిల్లీని కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాళ్లతో చెప్తాననుకున్నావా? అంత టెన్షన్ పడుతూ మరీ నన్ను బయటికి తీసుకొచ్చావు. నువ్వు లిల్లీ గురించి ఎక్కడ ఎమోషనల్లో చెప్పేస్తావా అని నేనొచ్చాను. సైలెంట్గా నువ్వు రూమ్కి వెళ్ళి పడుకో. వెళ్ళో. సూర్యకి నాకు నీ కంఠంలో ప్రాణం ఉండగా పెళ్లి జరగదు అన్నావు కదా ఆంటీ. సీన్ ఎలా మార్చానో చూసావుగా. దట్ ఈస్ సామాన్య. ఆంటీ, సమంత అంత గట్టిగా సామాన్యనే పెళ్లి చేసుకో అని సూర్యతో చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సాడ్నెస్? ఆంటీ, కూల్ కూల్ ఆంటీ. ఎలాగో మా పెళ్లి జరగక తప్పదు, అలాగే నేను మీ కోడలు అవ్వక తప్పదు. సో సంతోషంగా ఉండండి, హ్యాపీగా మా పెళ్లి సంబరాలు చూసి ఎంజాయ్ చేయండి. మా పెళ్లి జరిగి తీరుతుంది కాబట్టి మీరు కూడా పార్టీ మారిపోండి. ఆల్రెడీ పద్మ, శ్రీనివాస్, చంద్ర ఆ సమంత పార్టీలో నుంచి జంప్ అయ్యి నా పార్టీలోకి వచ్చేశారు. పెళ్లి పనులు ఎంత ఘనంగా చేయాలనే ఐడియాల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మారిపోండి. సూర్య, ఒకసారి వెళ్ళారా? ఏంటమ్మా? ఏంట్రా, ఏం జరుగుతుంది ఇంట్లో? అమ్మా, నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆందోళన పడద్దు. అలాంటి మాటలు అట్లు పట్టించుకోను గాని ఇందాక చంద్ర లిల్లీ అంటున్నాడేంట్రా? అది అమ్మా, సమాధానం చెప్పవేంటి సూర్య? నా కూతురెక్కడా? అదింటికి రాలేదేంటి? సూర్య, లిల్లీకి ఏమైంది? ఏదైనా ప్రమాదం జరిగిందా? చెప్పు సూర్య. నువ్విలా మౌనంగా ఉంటే నాకు గుండె దడగా ఉంటుందిరా, కాళ్ళు వణుకుతున్నాయిరా. పిన్ని, ఏంటి అర్థం లేని ఆందోళన? లిల్లీకి ఏమవుతుంది పిన్ని? అసలు నీకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? లేదు పద్మ, దాని విషయంలో ఏదో జరిగింది. లేకపోతే చంద్ర లిల్లీ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు? పిన్ని, లిల్లీకి ఏం కాలేదు. నేను నమ్మన్రా. సూర్య నోరు తెరిచి దాని గురించి ఏమీ చెప్పడం లేదంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆంటీ, లిల్లీకేం కాదు, తను సేఫ్ గానే ఉంటుంది.
ఉండగా లిలీకి ఏమవుతుంది? ఎవరైనా ఏం చేయగలరు? నువ్వు నోర్మై. ఎవరి నోటి వల్ల చెడ్డావు వీరన్నా అంటే నా నోటి వల్ల చెడ్డాను అన్నాడంట వెనకడికొకడు. అలా ఉంది అక్క, మరేం చెల్లి, లిల్లీ గురించి దాన్ని అడగాలి కానీ ఇలా అందరి మీద అరిస్తే ఎలాగా? అయినా లిల్లీ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది, అది దాని సోకులు. అక్క ఆపుతావా? వింటున్నావా సూర్య? మీ పెద్దమ్మ ఏమంటుందో వింటున్నావా? లిల్లీ లిల్లీ గురించి నేనింతగా అడుగుతున్నా. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వల్లే కదా తను లిల్లీ గురించి అలా మాట్లాడగలుగుతుంది. చెప్పు నాన్న, లిల్లీ ఏమైంది? చెప్పు సూర్య. పిన్ని ఇన్నిసార్లు అడిగినా నువ్వు సమాధానం చెప్పట్లేదంటే నాకేదో భయంగా ఉంది సూర్య. చెప్పండి సూర్య గారు, ఏమైంది? ఇంతమంది అడుగుతున్నా చెప్పవేంటి సూర్య? రే సూర్య, నాన్న, అసలు అసలు నా కూతురు బతికే ఉందా లేక చచ్చి? అమ్మా, మరి మరి దాని గురించి ఏమి చెప్పవేంట్రా? చెప్పు సూర్య, చెప్పు. అమ్మా, అమ్మా, చెల్లెలికేం కాలేదు. తను తను బానే ఉందమ్మా. తను క్షేమంగానే ఉంది. మరి మరి ఇంటికి రాలేదేంట్రా? ఆ, అంటే అమ్మా, అది లిల్లీ లిల్లీ వేరే ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? అవునమ్మా, వాళ్ళ కాలేజ్ తరపున సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అయ్యో అయ్యో అయ్యో, ఇదేం వింత! ఇంత హఠాత్తుగా ఇంట్లో కనీసం ఒక్కళ్ళకు కూడా మాట మాత్రం చెప్పకుండా అలా వెళ్ళటమేంటి? అమ్మా, సూర్య చెప్తున్నాడు కదా, పూర్తిగా వినకుండా అలా నోరు పారేసుకుంటావెందుకు? ఏనన్నా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిందిరా? నాకంతా వివరంగా చెప్పిందమ్మా. నేనే దగ్గరుండి పంపించాను. యు ఆర్ అ గ్రేట్ యాక్టర్ సూర్య. ఎమోషన్స్ ని కంట్రోల్ చేయటం, సిచ్యుయేషన్ ని కూల్ గా హ్యాండిల్ చేయటంలో ఎంతైనా నీ తర్వాతే ఎవరైనా. అయినా ఆడపిల్లని ఒక్కదాన్ని అలా ఒంటరిగా పంపడం మంచిది కాదేమో సూర్య. క్లాస్మేట్స్, టీచర్స్ తోడున్నారమ్మా. లేకపోతే నేనెలా పంపిస్తాను చెప్పు? అంతేకాదమ్మా, లిల్లీకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మన ఇంట్లో పరిస్థితులు చూసావు కదా. ఇలాంటి వాతావరణంలో ఉంటే లిల్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే అన్నీ ఆలోచించాకే పంపించాను. సూర్య, నువ్వు చెప్తుంది నిజమేగా? లిల్లీ ఎలాంటి ప్రమాదంలోనూ లేదుగా? చిన్నత్త, లిల్లీని తనే పంపించాను, సేఫ్గా ఉందని చెప్తున్నాడు కదా. నువ్వు నాతో మాట్లాడు.
గుడ్. సూర్యని వెల్ కంట్రోల్లో ఉంచావు. ఇలాగే కూల్గా నా మెడలో తాళి కట్టేలా ఇదే ప్లే కంటిన్యూ చేయి, ఓకే? చచ్చినట్టు చేస్తావులే. లేదంటే లిల్లీ తెలుసు కదా. ఏమండి, సామధన సామాన్య గదిలోకి ఎందుకు వెళ్ళిందంటారు? ఎందుకు వెళ్ళినా మనకు మాత్రం ఇది మంచి అవకాశం పద్మ. అంటే సిస్టర్ మనతో ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు తన సామాన్యతో ఏం మాట్లాడుతుందో వింటే అసలు విషయం ఏంటో తెలుసుకోవచ్చు. అవును, నిజమే. మ్మ్. పద పద పద్మ. రండి. ఏంటి సమంత నువ్వు అనేది? అవును సామాన్య, లిల్లీ సేఫ్గా ఉందో లేదో నాకు పూర్తిగా తెలియాలి. అదే కన్ఫర్మేషన్ కావాలి. అయితే ఏం చేయాలంటావు? నన్ను ఒకసారి తీసుకెళ్లి లిల్లీని చూపించు. అనుకున్నా నువ్విలా అడుగుతావని. పూర్ సమంత, నేనంత పిచ్చిదన్నా ఏంటి? వీడియో మళ్ళీ చూస్తే లిల్లీ ఎక్కడుందో అన్న దాని గురించి ఆరా తీస్తావని నేను నా జాగ్రత్తలో ఉంటే డైరెక్ట్ గా లిల్లీ దగ్గరకు తీసుకెళ్ళమంటావేంటి? లిల్లీ క్షేమంగా ఉందని నాకు గ్యారెంటీ ఏంటి మరి? నీకు ఆ డౌట్ అవసరం లేదు సమంత. లిల్లీ సేఫ్. అట్లీస్ట్ తనతో నాకు ఫోన్లో మాట్లాడించు. అరే, నా మీద నమ్మకం లేదా నీకు? ఇక్కడ నమ్మకం గురించి కాదు సామాన్య, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా. అలాగే నేను అడిగింది నువ్వు ఒప్పుకోవాలి కదా. అలా అని రూల్ ఉందా? సామాన్య ప్లీజ్, దిస్ ఈస్ మై రిక్వెస్ట్. నో వే. ఒక్కసారి నేను తనతో ఫోన్లో మాట్లాడితే నాకే దిగులు ఉండదు. ప్లీజ్. అమ్మో, నిన్ను నమ్మటమే. నీకు చిన్న ఆధారం దొరికితే అల్లుకుపోతావు. సో అలాంటి ఆశలు పెట్టుకోకు. వెళ్ళు. ఛ! పోనీ లిల్లీ ఇంటికి ఎప్పుడు వస్తుందో చెప్పు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సమంత? సూర్యకి నాకు పెళ్లి జరగాలి కదా. అది కాదు సామాన్య. ష్. ఏంటి డ్రామా ఆడుతున్నావా? వాళ్ళని చాటు నుంచి వినమని ఏమీ తెలియని దానిలా ఇక్కడ నాతో ఆర్గ్యూ చేస్తున్నావా? నో నో, కాదు సామాన్య, ప్రామిస్. అయితే నువ్వు చెప్తోంది చేస్తుంది అంత నిజం అంటావు. అంటే సూర్య విషయంలో, అదే మీ లవ్ విషయంలో నో సెకండ్ థాట్ కదా? సూర్యని నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా? సూర్య మీద నీకెలాంటి లవ్ లేదు కదా? ఉంటే ఇప్పుడే చెప్పు సమంత. నా గుండెని రాయి చేసుకుని అందరి ముందు నిన్నే పెళ్లి చేసుకోమని చెప్పాగా సామాన్య. అదే గుండెని రాయి అన్న మాటతోనే నాకు చాలా డౌట్ ఉంది సమంత. అప్పటికలా చెప్పి మళ్ళీ సూర్య విషయంలో నాతో పోటీ పడవని నమ్మకమేంటి? అదే జరిగితే పెళ్లికి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా నేనేమైపోవాలి? అలాంటిదేం జరగదు. నేనొక మాట అంటే ఆ మాట మీద నిలబడతాను. నన్ను నమ్ము. ఆఫ్ కోర్స్ నమ్ముతాను సమంత. బట్ ఎ స్మాల్ డౌట్. సూర్యని పెళ్లి చేసుకోనని నువ్వన్న మాట మిగతా వాళ్ళంతా నమ్ముతున్నట్లు నాకేమనిపించట్లేదు. వాళ్ళు నా మాట నమ్మకపోతే ఆ తప్పు నాది కాదు కదా. నీది తప్పని కాదు, అందరూ ఒప్పుకుంటే నో ప్రాబ్లం కదా. అందుకు చెప్తున్నా. ఓకే, ఐ బిలీవ్ యూ.
పద్మ వదిన ఏమైంది? ఏమైందో చెప్పాల్సింది నువ్వే. ఏమైందో ఆల్రెడీ చెప్పాను కదా. మరి ఆ సామాన్య గదిలోకి వెళ్ళి దాంతో అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదా తన పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నాం. సిస్టర్, అబద్ధాలు ఆడితే అతికినట్టుగా ఉండాలి. అంతేకాదు, నువ్వు అబద్ధాలు మాట్లాడితే అస్సలు బాగోదు. అయ్యో నేను చెప్తుంది నిజం. ఏది నిజం సిస్టర్? ఆ సామాన్యం నువ్వు దేని గురించో బ్రతిమాలుతున్నట్టుగా అడగడం, ఆ సామాన్యం నీ మాటలు అస్సలు కేర్ చేయకపోవడం, చివరికి నిన్ను కేర్ చేయకుండా తన రూమ్లో నుంచి బయటికి రావడం అంతా మేమిద్దరం చూశాం. మీరు మాట్లాడుకున్న మాటలు మాకు వినిపించకపోయినా విషయం చాలా సీరియస్ గా ఉందని మాత్రం మాకు అర్థమైంది. అది కూడా తను నిన్ను బెదిరిస్తున్నట్టుగా ఉంది సిస్టర్. చెప్పు, ఏం బెదిరిస్తుందా సామాన్య? అదేం కాదు. ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటున్నావు? కనీసం ఇప్పటికైనా మీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏంటో చెప్పు సిస్టర్. ఇప్పుడు నువ్వు ఏం చెప్పకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పుడు మేం కూడా ఏం సాయం చేయలేం సాముదినా. దయచేసి దాన్ని చూసి ఎందుకలా భయపడుతున్నావో, ఏం జరుగుతుందో చెప్పడానికి నువ్వు ఎందుకంత వెనకాడుతున్నావో చెప్పు. నన్నేం అడగద్దు. అడిగినా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. అంటే సూర్య గారి విషయంలో నీ నిర్ణయం మారదా? నా తమ్ముణ్ణి ఆ రాక్షసి కట్టబెడతావా? అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయా? అసలు ఇలాంటి ఆలోచన చేయడానికి నీకు మనసులో ఒప్పించాముదినా? నువ్వు చేస్తున్న ఈ పనిని ఎవ్వరూ హర్షించరు సిస్టర్. ఎవరు దాకు ఎందుకు? నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు. కళ్యాణి అత్తయ్య కోమాలోంచి బయటికొచ్చి సూర్య విషయంలో ఇలా ఎందుకు చేశావు, తనని సామాన్యకి ఎందుకు వదిలేశావు అని నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? చెప్పు సిస్టర్, మీ మామ్కి ఏం చెప్తావు? మా మామ్ కోమాలోంచి బయటకు వచ్చేసరికి ఈ మ్యాటర్ అంతా క్లియర్ అయిపోవాలని నా ప్రయత్నం. మామ్కి విషయాలన్నీ తెలియకూడదు. అలా ఎలా దాచగలవు? నేను చెప్పాను కదా. మేం చెప్తాం కదా. ప్లీజ్ పద్మ వదిన, అలాంటి పని చేయొద్దు. ఆల్రెడీ సూర్యకి నాకు మ్యారేజ్ అయిందని డాడ్కి తెలిసి తను చాలా బాధపడుతున్నారు. రేపు మామ్కి కూడా ఈ విషయం తెలిస్తే తను ఇంకా ఇంకా బాధపడుతుంది. ఎవరు బాధపడితే నీకేంటి? ఆ? ఎవరు ఏమైపోతే నీకేంటి? నువ్వు చేయాలనుకునేది చేస్తున్నావు కదా. పద్మ వదిన, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ఇంట్లో ఏం చేసినా అందరూ సంతోషంగా ఉండాలనే చేస్తున్నాను. అలా నువ్వనుకుంటే సరిపోతుందా సిస్టర్? నీ ఒక్కదాని తప్పు నిర్ణయం వల్ల మేమంతా బాధపడుతున్నాం. మా బాధను సంతోషం అనుకుంటున్నావా? అంతేలా ఉందండి. పద్మ వదిన, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. పద్మ వదిన, సూర్య చేయి పట్టుకోవడం ఇష్టం లేని నీకు నా చేయి పట్టుకునే చనువు లేదు. ప్లీజ్ పద్మ వదిన. చూడు, నా తమ్ముడే నీకేం కానప్పుడు నేనేమవుతాను? దయచేసి నన్ను పద్మ వదిన అని పిలవకు. శ్రీనివాస్ అన్నయ్య, తనెంత హార్ష్గా మాట్లాడుతుంది. ఇంతవరకు రాకూడదనే నిన్ను ఓపెన్గా జరిగిందేదో చెప్పమంటున్నాను కదా సిస్టర్. అయిన వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధపడిన తను తన అంతరంగంలోని మాట చెప్తుందని ఎలా అనుకుంటున్నారండి మీరు? అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమైతే చాలు. ఏమండి, రండి. పద్మ వదిన, సిస్టర్, నీకు నువ్వే అర్థం కాకపోతే ఇంకెవ్వరికీ అర్థం కావు. మామ్ ప్లీజ్ హెల్ప్ మీ మామ్.